అమెరికాలోని గ్రేటర్ చికాగో ఇండియన్ కమ్యూనిటీ జీసీఐసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండోర్ వాలీబాల్ టోర్నమెంట్కు విశేష స్పందన వచ్చింది. చికాగోలాండ్ ప్రాంతం నుంచి ప్లేయర్స్ పాల్గొని సత్తా చాటారు. ఇంటర్మీడియట్ మరియు బిగినర్స్ రెండు విభాగాల్లో పోటీలు జరిగాయి. క్రీడా స్ఫూర్తి, టీం వర్క్తో సాగిన ఈ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. వచ్చే ఏడాది మరింత గ్రాండ్గా నిర్వహిస్తామని జీసీఐసీ ప్రకటించింది. అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రం వుడ్ రిడ్జ్లో క్రీడా ఉత్సాహం ఊరకలు వేసింది. గ్రేటర్ చికాగో ఇండియన్ కమ్యూనిటీ జీసీఐసీ ఆధ్వర్యంలో నిర్వహించిన 2026 ఇండోర్ వాలీబాల్ టోర్నమెంట్ అద్భుత విజయంతో ముగిసింది. వుడ్ రిడ్జ్ ఏఆర్సీ సెంటర్ వేదికగా జరిగిన ఈ పోటీలు చికాగో ల్యాండ్ ప్రాంతం నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు ప్రేక్షకులతో సందడిగా మారాయి. ఈ టోర్నమెంట్లో ఇంటర్మీడియట్ మరియు బిగినర్స్ అనే రెండు విభాగాల్లో పోటీలు నిర్వహించగా ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఆరంభం నుంచి చివరి పాయింట్ వరకు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ పోటీలు క్రీడా స్ఫూర్తి, టీం వర్క్కు అద్భుత ఉదాహరణగా నిలిచాయి. స్థానిక క్రీడాకారులకు తమ ప్రతిభను చూపించే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహించినట్లు జీసీఐసీ అధ్యక్షుడు శశాంక్ తెలిపారు. ప్లేయర్స్లో కనిపించిన ఎనర్జీ, స్పోర్ట్స్ మ్యాన్షిప్ నిజంగా ప్రేరణాత్మకమని తెలిపారు. ఈ ఈవెంట్ను విజయవంతం చేయడంలో జీసీఐసీ స్పోర్ట్స్ అండ్ ప్లానింగ్ కమిటీ సభ్యులు కృషి ఎంతో కీలకమని కొనియాడారు. విజేతలకు ట్రోఫీలు ప్రదానం చేశారు. ఇంటర్మీడియట్ విభాగంలో ఎక్స్మెన్ జట్టు విజేతగా నిలువగా బూమింగ్టన్ రన్నరప్గా నిలిచింది. పంజాబ్ వారియర్స్ 3వ స్థానాన్ని దక్కించుకుంది. ఇక బిగినర్స్ విభాగంలో అపోలో జట్టు ఛాంపియన్గా నిలిచింది. చికాగో బుల్స్ రన్నరప్ కాగా బూమింగ్టన్ 3వ స్థానాన్ని సాధించింది. ఈ టోర్నమెంట్కు సహకరించిన స్పాన్సర్లు, వాలంటీర్లు మరియు స్థానిక కమ్యూనిటీకి జీసీఐసీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. వచ్చే ఏడాది 2027లో మరింత భారీ స్థాయిలో ఈ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.